తేజో అసి తేజోమయి దేహి, ఇదొక మంత్రం. అనంతమైన తేజస్సు కలిగిన పరమాత్మ, ఆ తేజస్సుని నాకు ప్రసాదించు. మంత్రం యొక్క అర్థం అంటే అర్థం తెలియాలి. నువ్వు పఠిస్తున్నటువంటి మంత్రానికి ఉన్న అర్థం నీకు తెలిస్తే అది నువ్వు సాధించగలుగుతావు. తేజో అసి తేజో మై దేహి, నువ్వు అనంతమైన తేజస్సు కలిగిన వాడివి, నాకు ఆ తేజస్సుని ప్రసాదించు అని వేడుకుంటారు. ఆ తపస్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి తేజస్సు. భగవంతుడి దగ్గర ఎంత తేజస్సు ఉంది? భగవంతుడు అంటే ఎవరు? సూర్యుడు. ఆయన ఎప్పుడు నిరంతరం మచ్చ లేకుండా వెలుగుతూనే ఉంటాడు. ఆ తేజస్సు నీకు ప్రసాదిస్తాడు. అది సనాతన సాంప్రదాయంలో దేవాలయాలలో మంత్రం యొక్క జపం చేయడం ద్వారా, అంటే నాలుగు ఇటుకలు పేర్చి గోడలు కడితే దేవాలయం అయిపోదు. ఆగమ శాస్త్రాలను అనుసరించి ఆ శక్తికి, అందులో ఉంటున్నటువంటి దేవతకి, శక్తిని ధరించి ఉంది కాబట్టి దేవత అయింది. ఆ దేవతకి సంబంధించినటువంటి వేదంలో ఉన్నటువంటి పదాలు, సంస్కృత పదాలు, అష్టాధ్యాయి శిక్షణ ద్వారా ఛందస్సు ఉంటుంది. అంటే ఒక మంత్రానికి ఛందస్సు ఉంటుంది. దాన్ని దర్శించినటువంటి ఋషి, ఛందస్సు, ఋషి, శబ్దం అంటే దాన్ని ఏమంటారు? స్వరం అంటారు. ఇవి ఉన్న వాటిని మాత్రమే మంత్రాలు అంటారు. ఏవి పడితే వాటిని మంత్రాలు అన్నారు. వాటిని సాధన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం, మన లోపల ఉన్నటువంటి దేవత యొక్క అనుగ్రహం మనకి లభించి దాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది.